ఆ సాయి ఉన్నటువంటి షిరిడీకి వెళదాం, ఆ సాయిని దర్శిద్దాం. షిరిడి ప్రవేశించి సర్వ దుఃఖాలు పరిహారం చేసుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాసతో, శ్వాస మీద ధ్యాసతో. ఏకైక మార్గం షిరిడి వెళ్ళాలంటే గురువుని పట్టుకోవాలి. ఎవరయ్యా గురువు? మన శ్వాసే మన గురువు. మన మనస్సే మన శిష్యుడు. ఈ మనస్సును తీసుకెళ్ళి గురువుకి అప్పచెప్తే జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని చెప్పాడు శ్రీ రమణ భగవానుడితో సహా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. చివరి 10 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉందని చెప్పాడు పత్రి మహారాజ్. అది నమ్మి ఆయనతో అడుగులు వేసిన వారు ఈరోజు అందరి చేత ఆరాధింపబడుతున్నారు, ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. అందుకనే కేవలం 45 సంవత్సరాలలో 200 దేశాలకి విస్తరింపచేశాడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. శ్వాస మీద ధ్యాస ద్వారా అంత గొప్ప ధ్యానాన్ని మనం ఆచరిస్తున్నాం. గురువారం రోజున ఆ షిరిడి సాయినాథుని యొక్క ఎనర్జీతో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము ధరించినామయ్యా. మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము ధరించినామయ్యా. పసిబాబా మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని. గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు మా సాయి, మమ్ము సాక్యావు సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగినంటివి. మా తడిలేని హృదయాలు దయతోటి గడిపి కలబుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది పుణ్యం. ఇచ్చు మేలైన పై జన్మం, రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి
మరు జన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావో ఏడేడా తిరిగావో, నీవెంత వాడైతీవో, నువ్వు ఏనాటి దైవానివో. ఈ ద్వారకమాయే నివాసమాయే ధన్యులమైనమయ్యా, మాకు దైవమై వెలిసావయ్యా. పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా, మేము ధరించినామయ్యా, నిన్ను దర్శించినామయ్యా, మేము ధరించినామయ్యా, నిన్ను దర్శించినామయ్యా, మేము ధరించినామయ్యా. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. అందరూ అరుణాచలంలో ఉన్నాం, అందరూ షిరిడిలో ఉన్నాం, అందరూ కాశీలో ఉన్నాం. ఇదేమిటండి, గుడివాడలో ఉన్నాం కదా, గుడివాడలోనే ఉన్నాం. ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళందరూ అంతర్ముఖులై వారి వారి ఇష్ట దైవాల క్షేత్రాల్లో విహరించి వచ్చే ఒక్క సాధన ధ్యానం. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 6 నిమిషాలు మాత్రమే. శ్వాస మీద ధ్యాస. శ్రీరామనామాలు శతకోటి, శ్రీరామనామాలు శతకోటి.
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి 5 నిమిషాలు ఒక రమణ భగవానుడే మీ అందరి రూపంలో ఈరోజు ఇక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాడా, లోక కళ్యాణం కోసం అన్నట్లు ఉంది. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. పత్రి మహారాజ్ ఆ దివ్య దృష్టిలో ఈ రమణ మహర్షి పిరమిడ్ కూడా ఒకటి. ఆనాడు ఇంత పొలాల మధ్యలో శంకుస్థాపన చేస్తుంటే ఒకరిద్దరికి అర్థం కాలేదు. కానీ ఈరోజు ఇన్ని వేల మందికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, అశాంతితో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఈ పిరమిడ్ క్షేత్రానికి వచ్చి 1-2 రోజులుండి పౌర్ణమి అమావాస్యలే కాకుండా మామూలు రోజుల్లో కూడా ధ్యానం చేస్తున్నారు ఇక్కడ. ఇలా జరగాలని ఆనాడే 12 సంవత్సరాల క్రితమే పత్రి మహారాజ్ సంకల్పం. ఈ పిరమిడ్ ఎంతోమందికి శాంతినివ్వాలని ఆయన ఆనాడే సంకల్పించాడు. అది నెరవేరుతోంది ఈనాడు. ఈరోజు మనం ధ్యానం చేయడం మరి 100 రెట్లు శక్తివంతం అంటున్నాడు కాలభైరవుడు. కార్తీక మాసంలో కాలభైరవుణ్ణి ఆయనతో ధ్యానం, ఆయన ఎనర్జీతో మరి 100 రెట్లు మనకి శక్తిపాతం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. వారణస్యాం భైరవం దేవం సంసార భైనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతే. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠ ఈప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలం అంబుజాక్ష అక్షశూల అక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవం అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.
ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం విణిక్వణిన్మనోజ్ఞ హేమకింకిణీల సత్తిటిం కాశికాపురాదినాద కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం ధర్మపాశమోచకం సుకర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం కాశికాపురాదినాద కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్య అద్వితీయం నిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంశమోక్షణం కాశికాపురాదినాద కాలభైరవం భజే. భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనశ్చ పాపజోలమాగ్రశాసనం అష్టిసిద్ధిదాయకం కపాలమాలికం ధరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పితిం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభ కాపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 2 నిమిషాలు
శ్వాస మీద ధ్యాస. ఆ చిన్ని కృష్ణయ్యని, ఆ ముద్దు కృష్ణయ్యని, మనందరం మన లోపల ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముణ్ణి చక్కగా ఆయనతో వాలలాడుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా, చిన్ని కృష్ణ రారా, సేద తీర్చుకోరా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా, చిన్ని కృష్ణ రారా, సేద తీర్చుకోరా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా, చిన్ని కృష్ణ రారా, సేద తీర్చుకోరా. ముద్దు కృష్ణ రారా, ముకుంద రారా.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి ఒక్క నిమిషం మరింత లోపలికి ధ్యానం జరుగుతోంది మిత్రులారా. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. చివరి ఒక్క నిమిషం మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ, నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ, నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ, నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత, నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ, నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది, నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ, నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ, నమః శివాయ. తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ, నమః శివాయ. పినాకహస్తాయ సనాతనాయ, నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ, నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ. నమః శివాయ. జటాటవీ గలజ్జల ప్రవాహ భావితస్థలి గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలిక, ఢమఢమఢమఢ నిన్ననాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని, దగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. దరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే. నమః శివాయ.
నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ద గంబరే మనో వినోదమేతు వస్తుని నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభ కదంబ కంకమద్రవ ప్రవల్వి దిగ్వధూ ముఖే నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మదాంద సింధురస్వరత్న గుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం వివర్తు భూతవర్తరి నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సహస్రలోచన ప్రవచ్చు శేషలేఖ శేఖరే ప్రసూవధూళ ధోరణి విదూసరాంగ్రి పీఠభో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ భుజంగరాజమాలయా నిబద్ధ జటాచూటకా శ్రీ ఐచిరాయ జాయతం చకోర బంధు శేఖర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగవాణి వీత పంచసాయికం సమన్విలింపనాయకం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కరాళ బాల భక్తి గద్ద 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 గజ్వల ధనంజయాదరీకృత ప్రచండ పంచసాయుగే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ధరాధరేంద్ర నందిని కుజాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచదేవ తిర్మమః నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధరస్పరాసు సౌనిశీలని తమ ప్రబంధవన్న కందర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ దీన బంధురై శ్రీ జగద్గురంధరాని లింప నిర్జని దరోసనోద కృతి సింధురః నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళి మచ్చడా విడంబి కంఠ కందరారు ప్రబంధ కందరం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గదచ్చిదాంత గచ్చిదం దమంత గచ్చిదం భజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆగర్భ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పూజాపసాప సమయే దశభక్త్ర గీతం యశంభు పూజనమిదం పడతి ప్రదోషే తస్య శ్రామృతగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగిం ప్రదదాతి శంభుః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ అరుణాచల రాశేశ్వరాయ నమః శివాయ ఆఖరి 5 సెకన్లు మాత్రమే నిశ్శబ్దంతో ధ్యానం చేద్దాం. లాస్ట్ 5 సెకండ్స్. ఫైవ్ ఫోర్ 3 2 1 0. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. 5 సెకండ్స్. కొత్తవారు గమనించండి, ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో ఈ ప్రక్రియ మనంతకీ మరింత ఉపయోగపడుతుంది. 5 సెకండ్స్. అరచేతుల్లో అష్టలక్ష్ములు ఉంటారు.
మెల్లిగా చేతులు తీస్తూ ఆ చేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుద్దాం. ఈ రమణ భగవానుని యొక్క ఈ శక్తి క్షేత్రానికి గట్టిగా 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 చప్పట్లు కొడదాం. ఒక 10 సెకండ్లు అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 12 మంది సీనియర్ మాస్టర్స్ని మనం ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. వారి యొక్క చక్కని అమృత వాక్కుని మనం ఆస్వాదించి భోజనం చేసిన తరువాత మళ్ళీ ఒక అర్ధగంట సంగీతనాద ధ్యానం చేసుకొని ఆటలతో మనందరం పాటలతో వన సమారాధనలో ఎలా చేసుకోవాలో అంత వైభవంగా ఇక్కడ మహిళామణులు కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కొన్ని ఆనందకరమైనటువంటి విషయాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని 3:30కి మనం తాత్కాలికంగా ముగించుకునే ప్రయత్నం చేస్తూ ఎవరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా వచ్చి ఈ ప్రోగ్రాం చేసే అవకాశం ఈ సౌండ్ సిస్టంతో సహా నాకుంది. ఈ ప్రోగ్రాం అనంతరం కాశీ వెళ్ళి ఆ కాశీనాథుడి దగ్గర పిఎంసి ఛానల్ వారు 350 మందితో 9 రాత్రులు అక్కడ శివోహం అనే ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. 2వ తారీఖు 3వ తారీఖు అక్కడ కార్యక్రమాన్ని చేయడానికి మళ్ళీ మేమంతా వెళుతున్నాం. వెళ్ళే ముందు ఈ గొప్ప క్షేత్రంలో రమణ భగవానుడి యొక్క నామం చేసే అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి, పత్రి మహారాజ్కి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మేడం నిర్వహిస్తారు. మరొకసారి గట్టిగా పిప్పల ప్రసాద్ గారు గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. మరి ఇప్పుడు జ్యోతి ప్రజల్వన చేసుకుందామండి. బ్రహ్మ విద్రష్ట స్వర్ణలత మేడం జ్యోతి దగ్గరికి రావాలి. నక్షత్రపతి కళాలక్ష్మి గారు కూడా వేదిక వద్దకు రావాలి. మాతాజీ శివపార్వతి గారు కూడా విశ్వవిద్యాలయం ధ్యానాశ్రమం నుంచి వచ్చారు. అక్కినేని పద్మజ గారు రావాలి. బ్రహ్మ విద్వన్మణి మరి రాజకుమారి మేడం కూడా జ్యోతి ప్రజల వద్దకు రావాలి. మరొకసారి అందరం కరతాళధ్వనులతో రమణ మహర్షికి 2 చేతులు పైకి పెట్టి మహా అద్భుతంగా రండి. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ. శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని.
మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవి పరమేశ్వరి మంగళ గౌరి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని. జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని. మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ గౌరీ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులండి. ఇప్పుడు మనకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్. ముందుగా బ్రహ్మ విద్రష్ట స్వర్లత మేడం. మరి ఎన్నో పుస్తకాలను స్పిరిచువల్ బుక్స్ని తెలుగులోకి అనువదించిన మహోన్నత వ్యక్తి అండి. ఆ మేడంకి గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. కళాలక్ష్మి గారు నక్షత్రపతి. మరి బెంగళూరు పిరమిడ్ నుంచి ఎన్నో పిరమిడ్స్లో మేమున్నామంటూ మరి అన్ని పిరమిడ్లోనూ కూడా తమ హస్తం ఉంటూ ఎంతోమంది మహిళలకు మరి స్ఫూర్తిగా తెలిసిన మేడం కళాలక్ష్మి గారు కూడా వేదిక వద్దకు రావాలి. మాతాజీ శివపార్వతి గారు విశ్వనిలయ ధ్యానాశ్రమం నుంచి వచ్చారు. అమ్మకు కూడా గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. అక్కినేని పద్మజ గారు ధ్యాన రాజ్యం. అమ్మకు కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మేకా వెంకటేశ్వరరావు గారు ఏపీ స్టేట్ సేవాదళ్ అధ్యక్షులు. మరి ఎన్నో గ్రామాలకి ధ్యాన పరిచయం చేసిన గ్రేట్ మాస్టర్ అండి. ఆయనకు కూడా గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. రామకృష్ణరాజు గారు తపస్థలి నుంచి వచ్చారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్. చక్కగా సెంటర్ని రన్ చేస్తున్నారు. సార్ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మాడే శివశంకర్రావు గారు కృష్ణా జిల్లా సేవాదళ్ అధ్యక్షులు. మరి సర్పంచ్గా కూడా చక్కని బాధ్యతలు నిర్వహిస్తున్న సార్ కూడా గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. చెన్నకేశ్వరరావు గారు ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ అధ్యక్షులు. వేదిక వద్దకు రావాల్సిందిగా కూర్చున్నాం. వల్లూరి శివనాగకృష్ణ గారు నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఎంతో అద్భుతంగా అందిస్తున్న గ్రేట్ మాస్టర్ అండి. గట్టిగా కృతజ్ఞతలు చెప్దాం. కళ్యం రామరెడ్డి గారు మానస సరోవరం వ్యవస్థాపకులు. వేదిక వద్దకు రావాలి. బండి శ్రీనివాస గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఎన్నో అద్భుతంగా శాకాహారాలు నిర్వహించిన గ్రేట్ మాస్టర్ అండి. ఆయనకు మరొకసారి గట్టిగా కృతజ్ఞతలతో. ఆకురాతి శంకర్రావు గారు ధ్యాన రత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆయన కూడా వేదిక వద్దకు రావాలి. బాస్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమవరం నుంచి రావాలి గట్టిగా. బ్రహ్మ విద్వన్మణి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి గారు కూడా వేదిక వద్దకు రావాలి. 12 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ గుడివాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే మనందరిది, ఇది మనది అని చెబుతూ అందరూ దేవుళ్ళే, ఇది బ్రాహ్మణ వనభోజనాలు, ఆర్యవైశ్య వనభోజనాలు, కాపు వనభోజనాలు, కమ్మ వనభోజనాలు, రెడ్డి వనభోజనాలు అని పెట్టుకుంటున్న ఈ రోజుల్లో దేవతల వనభోజనాలు ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసామో. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ రోజు కోసం ఎదురు చూసాము. దేవతల వనభోజనాలు ఎప్పుడు జరుగుతాయా అని. దేవీ దేవతల వనభోజనాలు ఈరోజు జరుగుతున్నాయి. మనందరి గురుదేవులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజుకోసారి గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లు. 12 సంవత్సరాల క్రితం ఇదే స్థలములో
మేమందరం తప్పటడుగులు వేసాం. ఇప్పుడు మరి తప్పటడుగులు వేస్తూ 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 బ్రహ్మజ్ఞాన సంపన్నులుగా మారి అందరినీ బ్రహ్మజ్ఞానులుగా మారుస్తున్న ఈ దివ్య గుడివాడ పిరమిడ్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులైన రాజకుమారి మేడంకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మనకి ముఖ్య అతిథులందరూ కూడా ఒక 15 నిమిషాలు వారి యొక్క ఆత్మ సందేశాన్ని అందిస్తారు. ముందుగా రాజకుమారి మేడం. మాతాజీకి మొదటి అవకాశం ఇద్దాం. గట్టిగా కృతజ్ఞతలు. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు అందరికీ. అరుణాచలం అంటేనే రమణ మహర్షి, ఆంధ్ర అరుణాచలంగా రమణులు ఇక్కడ సాధనలో ప్రతిష్ఠితులై వేల మందితో తన యొక్క మౌన ధ్యానాన్ని మన అందరికీ అందిస్తూ ఈ గుడివాడని ఆంధ్ర అరుణాచలంగా చేశారు. అది శివ పరమాత్మ యొక్క అనుగ్రహం. రమణుల ద్వారా మౌనం ద్వారా అయితే ఈ శక్తిని తెలుసుకోవటానికి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు మన అందరి గురుదేవులైన పత్రి ఎంతటి ధ్యానం అనే 2 అక్షరాలతో కళ్ళు మూసుకొని కూర్చోబెట్టి 45 సంవత్సరాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఎవరండి వీళ్ళందరూ? ఎవరు అని తెలియచెప్పి తను తెలుసుకొని ఈ విశ్వానికి అందిస్తూ మనందరినీ తయారు చేసి ఇక్కడ ఇప్పుడు అఖండ భారతావని శ్రీ రామరాజ్య పాలన కావాలంటే ధ్యానం, మౌనం, శాకాహారం, తర్వాత ఏం కావాలి? గోపాలుడు ఎక్కడుంటాడు? గోవిందుడు ఎక్కడున్నాడు? శివుడు ఎక్కడున్నాడు? శివపార్వతుల కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? అన్నిటికీ మూలమైన ఆహారం ఔషధంగా లభించాలంటే మనం వేటిని పోషించుకోవాలి? ఏ సంపదని సంరక్షించుకోవాలి? మన భావి తరాలకి ఒక ప్రాణవాయువుని, తరాలని నిలబెట్టాలంటే ఏం చేయాలి చెప్పాలి? గోవులని సంరక్షించుకుందామా? ఏమవుతుంది గో సంరక్షణ ద్వారా? మనందరికీ ఆయువు, ఆరోగ్యం, ఇంకా అష్టైశ్వర్యాలు ఎంతమంది కావాలి? అష్టైశ్వర్యాలు ఎంతమంది కావాలో చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తేస్తున్నారు. అదృష్టం మీకు అందరికి వద్దా? ఎవరైతే దైవ సమానులుగా, దైవాంశలుగా ఈ భూమి మీదకి వచ్చారు అని, దైవశక్తితో నింపబడి ఉన్నామని, జాంబవంతుని వాక్కు అవసరమైందని తెలియచెప్పారు. కాబట్టి మనలో జరిగే రామాయణ మహాభారతాలని మన సమాజంలో, మన విశ్వంలో అంతా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటికీ సమాధానంగా పంచపాండవ తత్వాన్ని మనం అలవర్చుకోగలిగితే ఎవరు వస్తారు మన దగ్గరికి? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు గీతలో? యోగీ భవ అర్జున. ఎట్లా వస్తుంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏం చేయాలి? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్
ఆత్మైన ఆత్మనో బంధు ఆత్మైన రిపురాత్మనః. అంతేనా? ఇంకా ఏం చేయాలి 4 కావాలంటే? సాధన, సాధ్యం కానిది ఏమన్నా ఉందా? ధర్మం ఆచరిద్దామా? సేవ చేద్దామా? దాన ధర్మాలకి ముందుందామా? రాజ్యం మనదేనా? ఎవరిది రాజ్యం? ఆత్మ జ్ఞానులదే. సుపరిపాలన ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం కలిగి ఉన్నప్పుడు, తల్లిదండ్రులుగా బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించినప్పుడు, ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకోగలిగినప్పుడు, సమాజమే తన కుటుంబము అనే బాధ్యత నెరిగిన తండ్రి యొక్క దివ్య సంరక్షణలో జరుగుతుంది కదా. దానికి మనం సమాయత్తంగా అన్నింటా మనమై ప్రతి సమాజంలోని ప్రతి కార్యక్రమంలో, ప్రతి వ్యవస్థలో ఈ శక్తులన్నీ నింపబడాలంటే బేస్ సాధన, ధ్యానం, దానికి బలం చేకూర్చటానికి శాకాహారం, వీటికి తోడుగా గో సంరక్షణ అనేది ఇప్పుడు ప్రతి పిరమిడ్లోనూ, గుడిలోనూ, బడిలోనూ అన్నింటా ఒక వ్యక్తికి గోవు పరిపూర్ణ అనుగ్రహంతో ఉండగలిగితే, ధ్యానం సుస్థిరంగా ఉండి హనుమత్ శక్తితో మనం శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటే ఎలా జరిగిందో, అలాగే ఇప్పుడు అఖండ భారతం కూడా అద్భుతంగా రామ పరిపాలన కావాలి అంటే గో సంరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఎవరైతే సాధన, ధ్యానం, మౌనం అనే 2 కళ్ళతో నడయాడుతున్నారో ఈ సమాజంలో, వాళ్ళందరి అత్యవసరమైన ఇప్పుడు బాధ్యతగా స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ధ్యానం ద్వారా 40 సంవత్సరాల్లో ఎంతో లక్షల మందిని ఎన్నో దేశాలలో మహాద్భుతంగా ధ్యాన శక్తి తరంగాలని విశ్వానికి అందిస్తూ ఇన్ని లక్షల కోట్ల మందిని ధ్యానులను తయారు చేసిన గురువు గారికి ఎక్కడ ఏ ఒక అణువులో కూడా ఒక పొరపాటు ఎక్కడ జరగటానికి లేదు ఈ సృష్టి మొత్తంలో అని ఆయన అపవాదును కూడా ఎక్కడ అనుమానాలు కూడా రానికుండా ఉండటానికి దైవశక్తి అన్నిటా ఉంది. స్వధర్మ పూజగా ఎలా మొదలు పెట్టాలి అనేది ఈ గుడివాడలో స్వతంత్ర కుమారి మేడం అని ఫస్ట్ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎంతమందికి గుర్తున్నారు? ఆమెకి ధన్యవాదాలు చెప్దాం ఇంకా గట్టిగా చప్పట్లతో. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాతే గుడివాడకి ఇవాళ గత 12 సంవత్సరాల నుంచి రాజకుమారి గారు ఇక్కడ రాజ్యం ఏలుతున్నారు. గట్టిగా చప్పట్లు కదా. తల్లి యొక్క ఆశీస్సులు, స్వాతంత్రంతోనే, సాధనతోనే ఈ మహా యువరానికి ఇక్కడ పట్టాభిషేకం జరిగింది. ఓకేనా? ఏం చేద్దాం? అందరం ధ్యానం చేద్దాం, మౌనంగా ఉందాం, ధర్మ పరిపాలన చేద్దాం, ఇంకా గో సంరక్షణ చేద్దాం, గోశాలను విరివిగా మన సహాయ సహకారాలు అందిస్తూ 33 కోట్ల దేవతానుగ్రహంతో ఉన్న గోవుల నుంచి మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుదాం. అంతా గురు రక్షణ, దైవ రక్షణ, విశ్వశక్తి, ధ్యాన శక్తితో అందరం ఆ ఆశీర్వచనాలతో ముందుకు నడుద్దాం. శుభమస్తు అందరికీ.